హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లకు పెరిగిన డీఆర్ ఎంత వస్తుందో చిటికెలో తెలుసుకోవడానికి అప్డేట్ రావడం జరిగింది. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేటప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే పండుగ వేళ పెన్షనర్లకు శుభవార్త. జీవో నంబర్ 61 కీలక వివరాలు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పెన్షనర్లు మరియు కుటుంబ పెన్షనర్లకు శుభవార్త అందిస్తూ జీవో నంబర్ 61ను విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఇది నిజంగానే వారికి దీపావళి పండుగ కానుక వంటిదని చెప్పవచ్చు. జీవో నంబర్ 61లోని ముఖ్యాంశాలు: డిఆర్‌ఎస్ రిలీఫ్ పెంపు జనవరి 1, 2024 నుంచి 3.64% డీఆర్ అయితే పెంపును ప్రకటించారు. ఇది సర్వీస్ పెన్షనర్లు మరియు ఫ్యామిలీ పెన్షనర్లు ఇద్దరికీ వర్తిస్తుంది. సో, విడుదల తేదీ ఫ్రెండ్స్, ఇక్కడ జియో నెంబర్ 60 ఫర్ ఎంప్లాయీస్, జియో నెంబర్ 61 ఫర్ పెన్షనర్స్ అండి. సో, 2 జీవోలు కూడా విడుదల అయ్యాయన్నమాట. సో, ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ నుండి ఈ జీవో అనేది అక్టోబర్ 20 ఈ రోజునైతే విడుదల అయ్యిందన్నమాట. ఇప్పుడే విడుదలైన తాజా వార్త. పే స్కేల్స్ రివిజన్ ఆర్‌పీఎస్ 2022 ప్రకారంగా రిటైర్డ్ ఉద్యోగులకు మరియు కుటుంబ పెన్షనర్లకు ఈ జీవో జారీ చేయడం జరిగింది. వర్తింపు ఈ జీవోలో అయితే మెన్షన్ చేయడానికి వర్తింపు కాలము జూలై 1, 2019 నుండి డిసెంబర్ 31, 2021 వరకు కాలానికి సంబంధించిన డీఆర్ పెంపు వివరాలు కూడా పొందుపరిచారు. యూజీసీ పే స్కేల్స్ యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ యూజీసీ పే స్కేల్స్ పొందుతున్న పెన్షనర్లు మరియు కుటుంబ పెన్షనర్లకు కూడా ఈ పెంపు అనేది వర్తిస్తుంది. డీఆర్ పెంపు వివరాలు: సాధారణ పెన్షనర్లకు డీఆర్ అనేది 33.67% నుండి 37.31% పెరిగింది. ఇది 3.64% పెంపును సూచిస్తుంది. యూజీసీ స్కేల్స్ 2006 పొందుతున్న వారికి డీఆర్ అనేది 230% నుంచి 239%కి చేరుకుంది. యూజీసీ పే స్కేల్స్ 2016 యూజీసీ స్కేల్స్ వారికి డీఆర్ అనేది 46% నుండి 50%కి చేరుకుంది. ఈ విధంగా డీఆర్‌ను ప్రకటించడం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది పెన్షనర్లకు దీపావళి పండుగ కానుకను అందించినట్లయింది. బకాయిలు అరియర్స్ చెల్లింపులపై స్పష్టత. జనవరి 1, 2024 నుండి సెప్టెంబర్ 30, 2025 వరకు ఉన్న డీఆర్ అరియర్స్ చెల్లింపులపై జీవోలో కీలక సూచనలు ఉన్నాయి. ఈ బకాయిలను 12 సమాన వాయిదాల్లో అయితే చెల్లిస్తామని, అయితే ఈ వాయిదాలు 2027, 28 ఆర్థిక సంవత్సరాల్లో చెల్లించబడతాయని, అంటే ఇప్పట్లో ఈ బకాయిలు అందవండి. దీనిపై పెన్షనర్స్ గమనించాలి. సో, 2027, 28కి సంబంధించి అయితే చెల్లిస్తామని జీవోలో పేర్కొనడం జరిగింది. బకాయిలను కూడా ఒకేసారి కాకుండా 12 సమాన వాయిదాల్లో ఈక్వల్ ఇన్‌స్టాల్‌మెంట్స్‌లో చెల్లిస్తామని అయితే పొందుపరిచారు. సాంకేతిక ఏర్పాట్లు సీఎఫ్ఎంఎస్ సాఫ్ట్‌వేర్‌లో అవసరమైన మార్పులు చేసి డీఆర్ బకాయిలను లెక్కించడానికి మరియు డ్రాన్ స్టేట్మెంట్స్ రూపొందించడానికి సీఈఓ అలాగే ఏసీఎస్ఎస్‌కు ఆదేశాలు జారీ అయ్యాయి. డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ ఆఫీసర్ ద్వారా డీఆర్ బకాయిల బిల్లులను రూపొందించడానికి వీలుగా సీఎఫ్ఎంఎస్ సాఫ్ట్‌వేర్‌లో అనుసంధానం అయితే అవసరమైన నిబంధనలు చేయబడతాయి. సో, మొత్తానికి ఈ జీవో ద్వారా పెన్షనర్లకు ముఖ్యంగా డీఆర్ పెంపు విషయంలో స్పష్టత లభించినప్పటికీ బకాయిల చెల్లింపు మాత్రం చాలా ఆలస్యంగా ఉండటం గమనార్హం. అయినప్పటికీ పండుగ వేళ ఈ శుభవార్త పెన్షనర్లకి కొంత సంతోషాన్ని కలిగిస్తుందని చెప్పవచ్చు. సో, ఇప్పుడు ఏపీ ఉద్యోగుల పెన్షన్లకు చంద్రబాబు గారి శుభవార్త అండి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్లకు తీపి కబురు అందించారు. ఇటీవల ఉద్యోగ సంఘాలతో జరిగిన చర్చల్లో ఉద్యోగులు మరియు పెన్షనర్ల కోసం 2024 నుండి వర్తించే డీఏ మరియు డీఆర్‌ను ప్రకటించడం జరిగింది. ఇది నిజంగా ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నటువంటి శుభవార్త అనే చెప్పాలి. ఈ డీఏ, డీఆర్ పెంపు నవంబర్ 1, 2024 నుంచి నగదు రూపంలో 2025 నవంబర్ అంటే ఒకటో తేదీ నుంచి వచ్చే నెల ఒకటో తేదీ నుంచి నగదు రూపంలో అందజేయబడుతుంది. సో, అంటే ఈ అక్టోబర్ నెల జీతంతో కలిపి పెరిగినటువంటి డీఏ, డీఆర్ ఖాతాలో అయితే జమ అవుతుంది. పెన్షనర్లకు కూడా పెరిగిన డీఆర్ అనేది నవంబర్ నెలలోనే కలిపి వస్తుంది. బకాయిల చెల్లింపుల వివరాలు: జనవరి 2024 నుంచి సెప్టెంబర్ 2025 వరకు ఉన్న
బకాయిల అరియర్స్ చెల్లింపులపై కూడా ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. ఉద్యోగులకు ఈ బకాయిలు వారి జనరల్ ప్రావిడెంట్ ఫండ్ జీపీఎఫ్ ఖాతాలో జమ చేయబడతాయి. పెన్షనర్లకు మాత్రం ఈ బకాయిలు నగదు రూపంలో నేరుగా చెల్లించబడతాయి. ఇది వారికి నిజంగా ఒక పెద్ద ఊరట. పెన్షనర్లకు పెరిగిన డీఆర్ అరియర్స్ లెక్కించే విధానము. పెన్షనర్లకు సంబంధించిన పెరిగిన డీఆర్ బకాయిలు వారి బేసిక్ పెన్షన్ ఆధారంగా చేసుకొని ఎంత వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాము. సో, దీనికోసం ఒక సులభమైన ఫార్ములా ఉంది. మీ బేసిక్ పెన్షన్‌ని బట్టి ఈ ఫార్ములాను ఉపయోగించి మీరు ఎంత బకాయి అందుకుంటారో సులువుగా లెక్కించుకోవచ్చు. ఫార్ములా ఏంటంటే బేసిక్ పెన్షన్ అనేది మీ యొక్క బేసిక్ పెన్షన్ ఇంటూ 3 ఇంటూ 0.7644. ఉదాహరణకు బేసిక్ పెన్షన్ 10,000 అనుకుంటే ఈ మేరకు 10 ఇంటూ 0.7644 అంటే 7,644. అంటే 10,000 బేసిక్ పే ఉన్నవారికి పెన్షనర్‌కు రూ. 7,644 బకాయిల రూపంలో వస్తాయన్నమాట. ఇక బేసిక్ పెన్షన్ 50,000 అనుకుంటే రూ. 38,220 బకాయిల రూపంలో వస్తాయి. గమనికండి, ప్రతి 10,000 బేసిక్ పెన్షన్‌కు గాను రూ. 7,644 చొప్పున బకాయి లెక్కిస్తారు. కాబట్టి పెన్షనర్స్ మీ బేసిక్ పెన్షన్ ఎంత ఉందో ఆ మొత్తాన్ని 0.7644తో గుణించడం ద్వారా మీకు ఎంత బకాయిలు వస్తాయో ఖచ్చితంగా తెలుసుకోవచ్చు. ఈ పెంపుతో అందరి ముఖాల్లో చిరునవ్వులు వికసిస్తాయనైతే ఆశిస్తున్నాము.